హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. ప్రేమ సంఘర్షణ కథ 22వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఏంటి ఐశ్వర్య, మీ పెళ్లి జరిగిపోయిందని ఆనందంగా ఉన్నట్టున్నావు. నేను వద్దు అంటే ఆ అర్జున్ని పెళ్లి చేసుకున్నావు కదా అని అన్నాడు కోపంగా అతను. ఐశ్వర్య భయంగా, ఎవరు ఎవరు నువ్వు? నిన్ను పోలీసులు పట్టుకున్నారు అని అర్జున్ గారు చెప్పారే, నువ్వు ఎలా వచ్చావని ఆశ్చర్యంగా అడిగింది. అతడు గట్టిగా నవ్వుతూ, నిన్నలా అబద్ధాలతో మేనేజ్ చేసి పెళ్లి చేసుకున్నాడే ఆ అర్జును. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే వాడిని ఇప్పుడు కూడా చంపేయగలను. నువ్వు వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర కాకూడదు. నీ రూమ్లో ఏం జరిగేది ఎవరికీ తెలియదనుకుంటే తప్పు. నేను ఎక్కడి నుంచైనా ఎలా ఉన్నా నీ లైఫ్లో ఏం జరిగేది నాకు తెలుస్తుంది. నేను చెప్పినట్టు ఆ అర్జున్తో గొడవపడి అతన్ని దూరం పెట్టాలి, లేదంటే ఏం చేస్తానో తెలుసుగా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అర్జున్ గారికి దూరంగా ఉంటే ఆయన్ని మీరు ఏమీ చేయరు కదా అని భయంగా అడిగింది ఐశ్వర్య. అది నువ్వు ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. వాడిని నువ్వు దూరంగా పెడుతున్నంత వరకు వాడి ప్రాణాలకు ఏమీ కాదని, దగ్గరైతే మాత్రం వాడి ప్రాణాలు తీసేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. అర్జున్ మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఎలా సుఖంగా ఉంటావు, తనతో ఎలా కలిసి ఉంటావు నేను చూస్తాను అని గట్టిగా నవ్వుకుని, ప్రేమించిన భార్య దూరం పెడుతూ ఉంటే ఎదురుగా ఉన్న భార్య నీ దగ్గరికి తీసుకోలేక నువ్వు నరకం అనుభవిస్తూ ఉంటే నీ బాధ చూసి నాకు ఆ ఆనందం ఇంకా బాగుంటుంది. నిన్ను చంపేస్తే ఒకేసారి చచ్చిపోతావురా. నాకు ఐశ్వర్యని దూరం చేసి నన్ను బాధ పెట్టినందుకు నువ్వు కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతూ ఉంటే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని అనుకుంటూ గట్టిగా నవ్వుకుంటూ కోపంగా ఎదురుగా నవ్వుతున్న అర్జున్ ఫోటోని కసిగా చూశాడు. తను భయపడినట్టే జరుగుతుందేమో. ఎందుకు అర్జున్ గారు అనవసరంగా నాకు అబద్ధం చెప్పారు? మీ వల్ల ప్రాబ్లం పెరిగిందే కానీ తగ్గలేదు. అప్పుడు దూరంగా వెళ్ళి ఉంటే మన మధ్య ప్రేమ అలాగే ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రేమని కోపంగా మార్చి మిమ్మల్ని బాధ పెట్టేలా పరిస్థితి మార్చేశారు అనుకుంటూ బాల్కనీలో నిలబడి బయటకు చూసింది. అర్జున్ అక్కడున్న వర్కర్స్కి, డెకరేషన్ వాళ్ళకి, పెళ్లికి సంబంధించిన అన్నిటికీ అందరికీ డబ్బులు సెటిల్ చేస్తూ బయట బిజీగా ఉన్నాడు. బాల్కనీలో నిలబడి అతన్ని సీరియస్గా చూస్తూ ఉంది ఐశ్వర్య. తనని ఎవరో చూస్తున్నారనిపించి అర్జున్ చుట్టూ చూసి పైకి చూశాడు. ఐశ్వర్య తన వైపు కోపంగా చూస్తూ ఉండడం చూసి, ఏమైంది దీనికి, ఇంతసేపు బాగానే ఉంది కదా, ఇంతలో ఎందుకు కోపం వచ్చింది అని అనుకుంటూ చిన్న స్మైల్తో ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. ఐశ్వర్యకి అర్జున్ నవ్వంటే చాలా ఇష్టం. ఆ నవ్వుని చూస్తూ కోపం మర్చిపోతూ ఉంటే బలవంతంగా ఆపుకుంటూ ఓ సీరియస్ లుక్ పడేసి మొహం తిప్పుకుంది. దీనికి ఏదో అయింది అనుకుంటూ అక్కడి నుంచి వాళ్ళ పని పూర్తవడంతో లోపలికి వచ్చాడు అర్జున్. ఐశ్వర్య కోసం నేరుగా తన రూమ్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ పూజ అడ్డుకుంది. అన్నయ్య, నైట్ వరకు ఆగాలి, ఇప్పుడు ఐశ్వర్యని కలవడానికి వీల్లేదు అని అంది. దాంతో కాసేపు మాట్లాడతారా, ఇంకేం చేయను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. 10 minutes అంతే, ఆ తర్వాత ఎవరైనా వస్తే బాగోదు, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడిరా అంటూ తను బయట నిలబడి అర్జున్ గదిలోకి పంపింది పూజ. ఐశ్వర్య బాల్కనీలో నిలబడి ఉండడం చూసి తనని వెనుక నుంచి హగ్ చేసుకుని మెడ మీద ముద్దు పెడుతూ ఉంటే, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అంటూ తన వైపు తిప్పుకున్నాడు ఐశ్వర్యని. కోపంగా అర్జున్ని చూస్తూ అతన్ని కాలర్ పట్టుకొని తన వైపు గుంజుకొని తన కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకు నాతో అబద్ధం చెప్పారు? డాడీ మీరు కలిసి నన్ను మోసం చేశారు, ఆ హంతకుణ్ణి పట్టుకున్నారని నాతో అబద్ధం చెప్పారు మీరు. ఎందుకు మీరు ఇలా నాటకం ఆడుతున్నారు అని అంది ఏడుస్తూ. తనకి విషయం తెలిసిపోయిందని అర్జున్కు అర్థమై ఇంకా ఏమీ చెప్పలేక తన కాలర్ విడిపించుకొని ఐశ్వర్య ఫేసు తన చేతుల్లోకి తీసుకుంటూ, అలా అబద్ధం చెప్పకపోతే నువ్వు భయంగా టెన్షన్ పడుతూ మన పెళ్లిలో ఉన్న ఆనందాన్ని కోల్పోతావు. అది నాకు ఇష్టం లేదు, అందుకే తప్పని తెలిసినా కూడా అబద్ధం చెప్పాను. బాధ పెట్టే నిజం కంటే సంతోషాన్నిచ్చే అబద్ధం కొన్నిసార్లు మేలని అబద్ధం చెప్పాని. నువ్వు హట్టే ఉంటే సారీ అని అన్నాడు సిన్సియర్గా. నాకు మీ సారీ ఏమీ అవసరం లేదు అని అర్జున్ చేతులు విసురుతూ తోసేసి లోపలికి వచ్చింది. మన పెళ్ళైపోయింది, నాకేమీ కాలేదుగా, ఇంకెందుకే నీ కోపం అని అంటూ తన వెనకనే వచ్చాడు అర్జున్. అయిపోయిందని మీరనుకుంటున్నారు, ఇప్పుడే స్టార్ట్ అయిందని నాకు తెలుసు. మిమ్మల్ని నన్ను మానసికంగా చిత్రహింస చేయడమే వాళ్ళ పని అని వారి మాటల్లో నాకు అర్థమైంది. మీకు ఎలా చెప్పి ఒప్పించాలి? పెళ్లికి ముందే నేను దూరంగా వెళ్ళిపోయి ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా అని అనుకుంటూ కన్నీళ్లతో అతడి వైపు చూసింది ఐశ్వర్య. ఐశ్వర్య కన్నీళ్లు చూడగానే కంగారుగా తన కళ్ళు తుడుస్తూ, ఇప్పుడు ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? నా బంగారం కదూ, నీకేమీ కాదురా, నువ్వు అనవసరంగా భయపడకు. నన్ను ఏదైనా చేసేవాడే అయితే ఇప్పటికీ నా విషయంలో ఏదో ఒకటి చేసేవాడు కదా. ఇంకా సైలెంట్గా ఉండాడు అంటే వాడు ఊరికే మాటలతో మనల్ని భయపెట్టాలని చూస్తున్నాడు.
నువ్వు భయపడి వాడికి ఆనందాన్ని ఇస్తున్నావు. నా మాట నమ్మురా, ఎవరూ నన్ను ఏమీ చేయలేరు అని అంటూ బ్రతిమిలాడాడు అర్జున్. మీరు నాతో మాట్లాడకండి, దూరంగా వెళ్ళండి అని అంటూ తిరిగి పడుకుంది. దేవుడా అని అనుకుంటూ ఎలాగే నీతో వేగాలి అని అంటూ ఐశ్వర్య పక్కన పడుకుంటూ తనని హక్ చేసుకుని ఐశ్వర్యని బలవంతంగా తన వైపు తిప్పుకొని, పోనీ ఇప్పుడు నేనేం చేయాలో చెప్పవే అని అన్నాడు. మీరు నాకు దూరంగా ఉండండి, అదే మీరు నాకు చేసే మేలు. మీకు ఏమవుతుందోనని ప్రతి నిమిషం నేను టెన్షన్ పడుతూ ఉండలేను. నన్ను ఇక్కడి నుంచి పంపించండి, లేదా నాకు దూరంగా ఉండండి అని అంది. ఐశ్వర్య మాటలకు ఈసారి అర్జున్కి కోపం వచ్చేసింది. చూడు, నువ్వు అనుకుని ఆ రెండూ జరగవు. నా ప్రాణం పోయినా నిన్ను పంపించను. నువ్వు నాకు దూరంగా ఉంటానంటే అది కూడా కుదరదు అని అన్నాడు కరాఖండిగా. దాంతో ఐశ్వర్య కోపంగా అర్జున్ చేతులను దూరంగా జరిపేస్తూ, మీరెలా నా దగ్గరికి వస్తారో నేను చూస్తాను. మిమ్మల్ని అసలు నా దగ్గరికి రానివ్వను. అబద్ధం చెప్పి నన్ను మోసం చేసినందుకు మీకు శిక్ష పడాల్సిందే అని కోపంగా అరిచి చెప్పింది ఐశ్వర్య. అర్జున్ కూడా కోపంగా పైకి లేచి కూర్చుంటూ, ఎంతకాలం నాకు దూరంగా ఉంటావో నేను చూస్తాను అని లేచి వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్ళిపోగానే బెడ్ మీద అలాగే పడుకుని ఏడుస్తూ ఉండిపోయింది ఐశ్వర్య. చిరాకుగా బయటికి వస్తున్న అర్జున్ని చూసి, ఏమైందన్నయ్యా, ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగింది పూజ. దానికి పిచ్చి పట్టిందిరా. నేను ఎంత నచ్చజెప్పాలని చూసినా వినకుండా పిచ్చి పిచ్చిగా వాగుతూ నాకు కోపం తెప్పిస్తుంది. దానితో ఎంత సౌమ్యంగా మాట్లాడాలని చూసినా నాకు కోపం తెప్పిస్తుంది. ఛా, మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్. ఒకరినొకరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. హాయిగా సంతోషంగా ఉంటారనుకుంటే మొదటి రోజు ఇలా గొడవ పడడం పూజకి బాధగా అనిపించింది. ఈ ఐశ్వర్యకేమైంది? ఎందుకిలా అనవసరంగా ఏదేదో చేస్తూ అన్నయ్యకు కోపం తెప్పిస్తుంది అని అనుకుంటూ లోపలికి వచ్చింది పూజ. తను లోపలికి రాగానే ఐశ్వర్య ఏడుస్తూ కనిపించింది. కంగారుగా ఐశ్వర్య పక్కన కూర్చుంటూ, ఐశ్వర్య, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏమైందని ఎంత బాధపడుతున్నావు? ఏడవుకురా, అన్నయ్య కోపం కాసేపే, తర్వాత తనే వస్తాడు చూడు, నీకు సారీ కూడా చెప్తాడు అంటూ తనని ఊరుకోపెట్టడానికి చూసింది పూజ. పూజని అప్ చేసుకుని వదినా అంటూ ఏడ్చేసింది ఐశ్వర్య. అసలు ఏమైందిరా, ఎందుకిలా నీకు నువ్వే బాధపడుతూ అన్నయ్యని కూడా బాధ పెడుతున్నావు? ఏమైందో నాకేమైనా చెప్పరా లాలనగా అడిగింది పూజ. నా బాధ ఎవరితో చెప్పుకోలేను. ఒకవేళ చెప్పినా మీరు ఎవరూ నమ్మరు అని మనసులోనే అనుకుంటూ, ఇప్పుడు నన్ను ఏమీ అడగకు వదినా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్య మనసులో ఏముందో తెలియని పూజ వాళ్ళని అలా చూసి బాధపడుతూ కాసేపు ఐశ్వర్య పక్కన కూర్చుని తన తల నిమురుతూ ఉంటే ఏడ్చి అలసిపోయిన ఐశ్వర్య నిద్రలోకి జారుకుంది. తను నిద్రపోవడంతో పూజ తన రూమ్కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన అర్జున్ తన గదిలోకి వెళ్ళి, ఇదిలా మొదటికి వచ్చిందంటే వాడు మళ్ళీ తనని బెదిరించుండాలి, అందుకే అది అంతలా తిక్కగా వాగుతుంది అని అసహనంగా, ఎవడ్రా నువ్వు, నాకు మనశ్శాంతి లేకుండా చేసిన నిన్ను నా చేతికి చిక్కిన తరువాత ఈ అర్జున్ అంటే ఏంటో చూపిస్తాను అని అసహనంగా బెడ్ మీద వాలాడు అర్జున్ అలసిన మనసుతో. ఇక ఈవినింగ్ అర్జున్ ఐశ్వర్యల ఫస్ట్ నైట్కి అర్జున్ గదిని రెడీ చేశారు. అర్జున్ మనసులో, జరగని దానికోసం ఇదంతా అవసరమా అని అనుకుంటూ, అసలు ఐశ్వర్యని ఆ భయం నుండి ఎప్పటికీ నేను బయటకు తీసుకురాగలను అని ఆలోచించుకుంటూ ఉండగా శ్రీ వచ్చి, బావా రా అని అంటూ తనని కిందకు తీసుకెళ్లాడు. సాంప్రదాయ ప్రకారం ఇద్దరి చేత చిన్న పూజ చేయించి ఒకే ఆకులో భోజనం చేయాలని ఏర్పాట్లు చేశారు పెద్దవాళ్ళు. ఐశ్వర్యకి అర్జున్తో ఇలా చేయడం లోపల సంతోషంగా ఉన్నా కూడా బయటకు ఏ భావం చూపలేకపోతూ ఉంది. ఎందుకంటే తన చుట్టూని ఆ ఆగంతకుడు గమనిస్తూ ఉన్నాడని. అర్జునికి ఐశ్వర్యని అలా తన సొంతమని తనలో సగభాగం అన్నింటిలో అనేలా చేస్తున్న ఆ ఆచారాలకు మనసుకు ఎంతో సంతోషంగా ఉన్నా తనకు పూర్తి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నానే అనే బాధ మనసులో ఉంది. ఐశ్వర్యకి ఎంతో ఇష్టంగా తినిపిస్తూ కూడా పైకి ఏ ఫీలింగు బయటకు చూపించలేదు అర్జున్. భోజనం తర్వాత తమలపాకులను ఐశ్వర్య తన చేతికి చిలకల్లాగా చుట్టి అర్జున్ నోటికి అందించాలి అంటూ తన వేలికి చిలకలు పెట్టి అర్జున్కి తినిపించమని తనని ఫోర్స్ చేశారు. ఐశ్వర్య సిగ్గుపడుతూ అర్జున్ నోటికి అందించింది. మొదట ఒకసారి నార్మల్గా తిని రెండోది తినేటప్పుడు తనని డైవర్ట్ చేసి కాసేపు ఆనందంగా ఉంచాలని అర్జున్ ఆకుతో పాటు ఐశ్వర్య వేలిని కూడా చిన్నగా కొరికాడు. అర్జున్ గారు అని అంటూ చిరుకోపంగా చూసింది ఐశ్వర్య. తన నోటి వెంట అప్పటికి తన పేరు వినబడడం అర్జున్ మనసుకు హాయినిచ్చింది. చిరునవ్వుతో, మెత్తగా ఉంటే చిలక అని అనుకున్నా అని అంటూ అల్లరిగా నవ్వాడు.
అనుకుంటారు, ఎందుకనుకోరు అని అంటూ మరొకటి నోటిదాకా పెట్టి అర్జున్ అందుకునే టైంకి చేతిని వెనక్కి తీసి పక్కకు పెడుతూ అతడి నోటికి దొరకకుండా ఆడించింది కాసేపు. దాంతో అర్జున్ నవ్వుతూ ఐశ్వర్య చేతిని పట్టుకుని తన వేలికి ఉన్న చిలకల్ని నోటిలోకి తీసుకుంటూ నవ్వుతూ కన్నుకొట్టాడు. అర్జున్ అల్లరిని అందరూ ఆనందంగా చూస్తే అరుంధతి పైకి నవ్వుతూ లోపల కుతకుత ఉడికిపోతూ ఉంది. ఎవరూ చూడకుండా తన నోటిలోని చిలకని సగం ఐశ్వర్య నోటిలోకి పెట్టేశాడు లిప్స్ మధ్యలో ఉంచి. అర్జున్ గారు అని అంటూ కంగారుగా అందరి వైపు చూసింది. అందరూ మరొక ఆటకి ఏర్పాట్లలో మునిగి వాళ్ళని గమనించలేదు. ఇద్దరి చేతికి పూలబంతిని ఇచ్చి ఒకరికొకరు వేసి ఆడించారు. చివరకు జంటగా పెద్దవాళ్ల కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తరువాత ముహూర్తం సమీపిస్తుందంటూ అర్జున్ని ఆ గదిలోకి ముందుగా పంపించారు. మంచంపై పూలతో అందంగా అలంకరించిన బెడ్ని, పక్కన పెట్టిన స్వీట్స్ని, ఆ అట్మాస్ఫియర్ని చూస్తూ ఉన్న అర్జున్కి బాడీ ఏదోలా అవుతూ ఉంటే ఐశ్వర్యని తన కౌగిలిలో ఊహించుకుంటూ దిండుని వాటేసుకుని దానికి ముద్దు పెడుతూ వాస్తవంలోకి వస్తూ అబ్బా నాకేంటి ఇలా ఉంది అని అనుకుంటూ అసలు మా మధ్య ఫస్ట్ నైట్ జరుగుతుందా దాని భయాలతో అని అనుకుని అసహనంగా దానితో ఎంతో సంతోషంగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇలా అడ్డమైన ఆలోచనలతో నన్ను చంపేస్తూ అది బాధపడుతూ ఉంది అని అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అర్జున్. అక్కడే కాసేపు ఉంటే తన బాడీ కంట్రోల్లో ఉండదనుకుని ఇక కాసేపటికి ఐశ్వర్య చేతిలో పాల గ్లాసు పట్టుకుని నాకు అర్జున్ గారికి ఏది జరగకూడదు, మా మధ్య దూరం ఇలాగే ఉండాలి, ఒకవేళ అర్జున్ గారు అడ్వాన్స్ అవ్వాలని చూస్తే ఏం చేయను అని అనుకుంటూ గదిలోపల అడుగు పెట్టింది. ఐశ్వర్య టెన్షన్ పడకు, ఆల్ ద బెస్ట్ అంటూ కన్నుకొట్టి అల్లరిగా నవ్వుతూ వెళ్ళింది పూజ. ఇబ్బందిగా నవ్వి డోరు వేయడంతో వెనక తిరిగి టెన్షన్గా అర్జున్ కోసం చుట్టూ చూసింది ఐశ్వర్య. ఎలాగైనా అర్జున్ గారితో దూరంగా ఉండాలి అనుకుంటూ బెడ్ మీద వేసిన అలంకరణ చూసి మనసు బాధతో ములిగింది. ఎంతో సంతోషంగా అర్జున్ గారితో జీవితం మొదలు పెట్టాలి అనుకుని కలలు కన్నాను. ఆ కలలన్నీ నీటి మీద బుడగలా చేశాడు. ఎవడో పనిగట్టుకుని మా ఇద్దరి మధ్య సంతోషం నాశనం చేశాడు. ఇప్పుడు మా మధ్య ఏదీ ఉండదు, అసలు మేము కలిసి కాపురం చేసే రోజు వస్తుందా అని అనుమానంగా ఉంది నాకు అని అనుకుంటూ అర్జున్ కోసం చూసింది. అతడు గదిలో లేకపోవడంతో బాల్కనీ వైపు చూసింది. రైలింగ్ కానుకొని నిలబడి ఆకాశంలో చూస్తూ ఉన్న అర్జున్ని చూడగానే అతడు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాడని ఐశ్వర్య అర్థం చేసుకుంది. కానీ ఏమీ చేయలేను నేను, తన చేతుల్లో ఏమీ లేదు, ఏదైనా చేయాలంటే అని అనుకుని మౌనంగా పాల గ్లాస్ అక్కడ పెట్టేసి అర్జున్ గారిని కదిలించక కింద బ్లాంకెట్ పరుచుకుని దాని మీద పడుకుంది ఐశ్వర్య. అక్కడే నిలబడి ఆకాశంలోకి చూస్తూ తన సమస్యకు పరిష్కారం ఎలా వెతకాలానని ఆలోచిస్తూ ఉండిపోయాడు అర్జున్ చాలాసేపు. కాసేపటికి లోపలికి వచ్చిన అతడికి ఐశ్వర్య కింద పడుకోవడం చూసి మనసు బాధగా అనిపించి తన్ని జాగ్రత్తగా ఎత్తుకెళ్లి మంచం మీద పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి తన నుదిటిన ముద్దు పెడుతూ నీ మనస్సు ఎంత బాధపడుతుందో నాకు తెలిసే, కానీ కోపం వచ్చేస్తుందే నీపై అని ఒక్కసారిగా సారీరా అని ప్రేమగా తన తల నిమిరి అటువైపు వెళ్ళి పడుకున్నాడు అర్జున్. ఉదయం ఐశ్వర్య లేవకముందే అర్జున్ లేహేసి వెళ్ళిపోయాడు గదిలో నుంచి. ఐశ్వర్యకి క్లోజ్గా ఉంటే ఆ ఆగాంతకుడు తనని ఇంకా ఎక్కువ బెదిరించి బాధ పెడతాడనుకుని కొన్ని రోజులు దూరం పాటించాలనుకుని డిసైడ్ అయిపోయాడు అర్జున్ కూడా. ఎప్పటికో మెలకువ వచ్చిన ఐశ్వర్యకు కళ్ళు తెరిచి పైకి లేస్తూ తను బెడ్ మీద ఉండడం చూసి ఇదేంటి, నేను కింద పడుకున్నాను కదా, నైట్ మరి మంచం పైకి ఎలా వచ్చాను అని అనుకుంటూ కంగారు పడింది. పక్కన చూస్తే అర్జున్ లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో అనుకుంటూ రూమ్ అంతా చూసింది. అతడు లేకపోవడంతో అర్జున్ గారు నైట్ ఇక్కడ పడుకోలేదా, బయటికి వెళ్ళిపోయారా అనుకుని దిగులుగా కాసేపు అలాగే ఉండిపోయింది. తను అర్జున్కి దూరంగా ఉండడమే కావాల్సింది కాబట్టి లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. అక్కడే సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ కనీసం తన వైపు కూడా చూడలేదు అర్జున్. తన వైపు చూపు కూడా తిప్పని అర్జున్ని చూస్తూ బాధపడుతూ కిందికి దిగింది ఐశ్వర్య. ఇక తను రావడంతో పూజ ఐశ్వర్య నువ్వు ఈరోజు స్వీట్ చేయాలి మొదట అని తనని కిచెన్లోకి తీసుకెళ్ళింది. పూజ పక్కన నిలబడి ఐశ్వర్య స్వీట్ చేసింది. అది తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి పూజ చేయించింది. తర్వాత తను చేసిన స్వీటు అందరికీ బౌల్లో వేసి సర్వ్ చేసింది ఐశ్వర్య. ఎంతో ఇష్టంగా అర్జున్ చేతికి ఇవ్వబోతే తను తీసుకోకుండా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ కూడా అర్జున్ అలా లేచి వెళ్ళిపోవడం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అరుంధతి ఆనందపడ్డది. తను అనుకున్నట్టు ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైందని సంబరపడిపోయింది. పైకి బాధ నటిస్తూ పెదబాబు ఎందుకిలా వెళ్ళిపోయాడో, పాపం కోడలు ఎంత ఫీల్ అవుతుందో కదా అని అన్నది భర్తతో. పార్థసారథి గారికి ఏమీ అర్థం కాలేదు అర్జున్ ప్రవర్తన.
ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉండే ఇద్దరు ఇలా ఎడముఖం పెడముఖంగా ఉండడం బాధగా అనిపించింది ఆయనకి. ఐశ్వర్య వైపు చూసి, వాడికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ తల్లి, నువ్వే ఓపికతో మార్చాలి. పెదబాబుకి కోపం ఎంత ఉందో ప్రేమ కూడా అంతకు రెట్టింపే ఉంటుంది, బాధపడకు. వాడికి కోపం తగ్గితే వాడే వస్తాడని ఐశ్వర్యకి సర్ది చెప్పాడు ఆయన. ఇక ఐశ్వర్య ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లతో అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది. అందరికీ మనసు బాధగా మారిపోయింది. ఇద్దరూ అన్యోన్యంగా లేరు అని అందరికీ స్పష్టమైపోయింది. ఇక గదిలోకి వెళ్ళిన ఐశ్వర్యకి అగాంతకుడి నుండి ఫోన్ రావడంతో చిరాగ్గా ఫోన్ తీసి హలో అని అంది. దాంతో వాడు నవ్వుతూ, వెరీ గుడ్, నువ్వు ఇలాగే ఆ అర్జున్ని దూరం పెడుతూ ఉండు. నువ్వు అతడికి దూరంగా ఉంటే వాడు ప్రాణాలతో ఉంటాడు అని ఫోన్ కట్ చేసేశాడు. ఈ దరిద్రుడొకడు నా ప్రాణానికి, నాకు సంతోషం లేకుండా చేస్తున్న వీడికి కళ్ళల్లో కళ్ళకళ్ళక రావాలి, ఒంట్లో వేడి బొబ్బలు పుట్టాలి, కాళ్ళు చేతులకి దురదలు రావాలి, పుచ్చవెదవ, ఏ ప్రాసి, సన్నాసి, పందికొక్కు అంటూ బూతులు తిట్టుకుంటూ వాడెవడో ఎలా కనిపెట్టాలి నేను అని ఆలోచనలో పడ్డది ఐశ్వర్య. అత్తయ్యని వాడెవరో అడిగి కనుక్కోవాలి. ఆవిడ నా పక్కన ఉంటే నాకు ఇలాంటి తిప్పులు ఉండవు. నేను నా అర్జున్ గారు సంతోషంగా ఉండొచ్చు అనుకుంటూ ఒకసారి అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ, కానీ ఇప్పుడు నన్ను ఊరు దాటి పోనీయరే, ఈ వారం రోజులు ఇలాగే గడపాలి అని నిట్టూర్చి అర్జున్ ఫోటోని చేతిలోకి తీసుకుంటూ, మీ సంతోషం కోసం ఏమైనా చేయాలనుకున్న నేనే ఇప్పుడు మిమ్మల్ని అందరికంటే ఎక్కువ బాధ పెడుతున్నాను అర్జున్ గారు, నన్ను క్షమించండి అని అనుకున్నది కన్నీళ్లతో. అప్పుడే గదిలోకి వచ్చిన అర్జున్కి ఐశ్వర్య మాటలు వినిపించినా కూడా పట్టించుకోకుండా కామ్గా లోపలికి వచ్చి కబోర్డు ఓపెన్ చేసి ఏవో వెతుకుతూ ఉన్నాడు అర్జున్. అర్జున్ని చూడగానే మెల్లగా అతడి ఫోటో ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి దొంగచూపులు చూస్తుంది అర్జున్ని. ఐశ్వర్య తనని చూస్తుంది అని అర్జున్కి తెలిసినా కానీ కావాలని తన వైపు చూడడు. అర్జున్ తనని అవాయిడ్ చేస్తూ ఉంటే బాధగా ఉన్నా కూడా తనకు అలా చేయక తప్పదు అనుకుని సైలెంట్గా ఉండిపోయింది ఐశ్వర్య. ఇక వారం తరువాత పూజా, శ్రీ ఇద్దరూ బాబుని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోయారు. 4 రోజులు ఉండి వస్తామని ఐశ్వర్య పేరెంట్స్ కూడా శ్రీ వాళ్లతో బెంగళూరు వెళ్లారు. ఐశ్వర్యకి ఏమీ తోచక గదిలో బట్టలు నీటిగా సర్దుతూ ఉంది. ఈలోగా కింద ఏదో అరుపులు, గట్టిగా మాటలు వినబడడంతో కిందకి వెళ్ళింది ఐశ్వర్య. సోఫాలో నడుం పట్టుకుని మూలుగుతూ ఉన్న అరుంధతిని చూడగానే ఈవిడికేమైంది అని అనుకుంటూ కిందకి వెళ్ళింది ఐశ్వర్య. అప్పటికే అర్జున్ ఆవిడను హాస్పిటల్కి వెళ్దామని బ్రతిమిలాడుతూ ఉన్నాడు. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.